సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యాయి. ఎస్బీఐ అందించిన ఎలక్టోరల్ బాండ్ల చిట్టాను కేంద్ర ఎన్నికల సంఘం చిట్టాను విప్పేసింది. దీంతో ఏ రాజకీయ పార్టీలకు ఎన్ని విరాళాలు వచ్చాయి, ఆ విరాళాలను ఇచ్చిన దాతలు ఎవరు అనేది వెలుగులోకి వచ్చింది. 763 పేజీలోని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎస్బీఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా తమ అధికారిక వెబ్సైట్లో పెట్టామని తెలిపింది. ఈ లిస్టు ప్రకారం యావత్ భారత్లోని రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా 12,155 కోట్ల విరాళాలు అందాయి. దేశంలోనే అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీకి 6,061 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండో ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. దానికి 1,610 కోట్లు వచ్చాయి. మూడో ప్లేస్లో నిలిచిన కాంగ్రెస్కు 1,422 కోట్లు. నాలుగో ప్లేస్లో బీఆర్ఎస్ నిలిచింది. ఒడిశాలో అధికారంలో ఉన్న బీజూ జనతాదళ్కు 776 కోట్లు. తమిళనాడును పాలిస్తున్న డీఎంకే పార్టీకి 639 కోట్లు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 337 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి 219 కోట్లు, జనసేన పార్టీకి 21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు 158 కోట్లు, లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీకి 73 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 65 కోట్లు విరాళంగా అందాయి. భారత ప్రభుత్వం 2017లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి వీటిపై చర్చలు, విమర్శలు మొదలయ్యాయి. నల్లధనానికి అడ్డుకట్ట వేస్తూ రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలు పారదర్శకంగా చట్టబద్ధమైన డబ్బు ద్వారా వచ్చేలా చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మోదీ సర్కార్ చెప్పొచ్చింది. అయితే అపారదర్శకతను చట్టబద్ధం చేసేలా ఈ పథకం ఉందని, విరాళాలు ఇచ్చే దాతల వివరాలను గోప్యంగా ఉంచడంపై అభ్యంతరం తెలుపుతూ ఆ సమయంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 3 రోజుల పాటు జరిగిన వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేయడంతో కొన్ని వ్యాఖ్యలు చేసింది. కంపెనీల విరాళాల విషయంలో వాటి లాభాల శాతాన్ని ఆధారంగా చేసుకొని విరాళాలపై పరిమితిని విధిస్తూ కంపెనీల చట్టంలో ఏమైనా సవరణలు చేస్తున్నారా అని ప్రభుత్వం ప్రశ్నించింది ధర్మాసనం. అంతేకాకుండా ఈ పథకంలోని పలు లోపాలను సరిచేస్తూ టైలర్ మేడ్ పద్ధతిలో మార్పులు చేయాల్సిందిగా కోరుతున్నామని వ్యాఖ్యానించింది. ఈ ఎన్నికల బాండ్ల ద్వారా ఎవరి దగ్గర నుంచి ఎంత మొత్తం విరాళంగా అందించామనేది వివరాలను రాజకీయ పార్టీలు బహిర్గతం చేయాలని వాదనలు కూడా వినిపించాయి. అసలు ఇంతకీ ఈ ఎన్నికల బాండ్లు అంటే ఏంటి? ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు ఎందుకు దాఖలయ్యాయి? ఎలక్టోరల్ బాండ్స్ అనే పదం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. దేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఓ విధంగా ఈ బాండ్లను ప్రామిసరీ నోట్లుగా కూడా భావించవచ్చు. దేశంలోని పౌరులు లేదా సంస్థలు వీటిని అధీకృత బ్యాంకు నుంచి కొనుగోలు చేసి వారికి నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా అందజేస్తారు. ఈ ఎన్నికల బాండ్ పథకాన్ని భారత ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టింది. 29 జూన్ 2018 నుంచి అమలులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికల బాండ్లను జారీ చేసింది. వీటిని జారీ చేయడం ద్వారా వచ్చిన నగదును సంబంధిత రాజకీయ పార్టీలకు అందజేస్తుంది. కేవైసీ వివరాలను నమోదు చేసుకుని బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నవారు ఈ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. దాతల వివరాలు ఈ బాండ్లపై ఉండవు. 1000 రూపాయల నుంచి మొదలుకొని 10,000, లక్ష, 10 లక్షలు, కోటి రూపాయల వరకు స్టేట్ బ్యాంకు సంబంధించిన నిర్ణీత బ్రాంచ్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్ల కాల పరిమితి 15 రోజులు మాత్రమే. ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో ఎన్నికల బాండ్ల పథకంలో రాజకీయ పార్టీలకు నిధులు అదే ప్రక్రియ పారదర్శకంగా మారుతుందని భారత ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆ బాండ్లను కొని విరాళాలుగా అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల అభ్యంతరాలు మొదలయ్యాయి. ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచే విమర్శలు మొదలయ్యాయి. విరాళాలు అందించే వారి వివరాలు గోప్యంగా ఉండడం వలన నల్లధనానికి ఆస్కారం ఉందని, కార్పొరేట్ సంస్థలు పెద్ద మొత్తంలో డబ్బును గోప్యంగా విరాళంగా అందజేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శలు ఉన్నాయి. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి.
పథకం రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాలు, దేశీయ విదేశీ సంస్థల నుంచి గోప్యతతో భారీగా నిధుల ప్రవాహానికి గేట్లు తెరిచేలా ఉందని, దీని వలన భారీ స్థాయిలో ఎన్నికల అవినీతిని చట్టబద్ధం చేసినట్లు అవుతుందని పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్నికల బాండ్లలో దాత వివరాలను గోప్యంగా ఉంచడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కల్పించిన పౌరుల హక్కును ఉల్లంఘిస్తుందని, ఈ హక్కు పరిధుల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ పిటిషన్ వేశారు. భారతదేశంలో సబ్సిడరీలు కలిగిన విదేశీ సంస్థలు కూడా విరాళాలు అందించేందుకు వీలుగా FCRAలో కూడా సవరణలు చేయడం పట్ల కూడా అభ్యంతరాలు ఉన్నాయి. దీంతో విదేశీ లాబీయిస్టులు తమ సొంత అజెండాతో భారతీయ రాజకీయాలు ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటారనేది వారి వాదన. మరోవైపు కంపెనీలు తమ రాజకీయ విరాళాల వివరాలను బ్యాలెన్స్ షీట్లో పేర్కొనాల్సిన అవసరం లేకుండా కంపెనీల చట్టం 2013లో కూడా సవరణలు తీసుకురావడం పట్ల అభ్యంతరాలను తెలిపారు పిటిషనర్లు. ఈ సవరణ వలన రాజకీయ నిధుల్లో అపారదర్శకత పెరగడంతో పాటు ఆ సంస్థలకు ప్రయోజనాలను చేకూర్చేలా సదరు రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్లు అభ్యంతరాలను తెలిపారు. ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని బడ్జెట్లో ఉంచారు. అయితే దీన్ని మనీ బిల్గా ప్రవేశపెట్టడం వలన ఇందులో మార్పులు చేయడానికి రాజ్యసభకు వీలు పడదు. అప్పట్లో దీనిపై కూడా అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రభుత్వానికి రాజ్యసభలో ఎక్కువ బలం లేనందువలన మనీ బిల్ కింద ప్రవేశపెడితే సులభంగా ఆమోదం పొందవచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శలు ఉన్నాయి. ఎన్నికల బాండ్ల పథకాన్ని మనీ బిల్ కింద ఆమోదించవచ్చా అన్న ప్రశ్నను సుప్రీంకోర్టు ప్రస్తుత పరిగణలోకి తీసుకురావడం లేదు. ఎందుకంటే గతంలోనే 7 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పథకాన్ని మనీ బిల్గా ప్రవేశపెట్టడాన్ని సమర్థించింది. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.